జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఖమ్మం బస్ స్టాండ్కి వచ్చాం. సార్ మీ పేరు చెప్పండి. అజయ్. చెప్పండి, ఎందుకు జరుపుతారు దీన్ని? జెండా వందనం చేస్తారు. జెండా వందనం, గణతంత్ర దినోత్సవం, జెండా వందనం అందరూ చేసుకుంటారు. పిల్లలు ఎక్కువ ఇష్టపడే ఫెస్టివల్. మన దేశం గురించి, స్వతంత్రం గురించి, వీటి గురించి వాళ్ళ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని గురించి అందులోటి మనం భావితరాల వాళ్ళకు మన ఈ జెండా వందనం, ఈ గణతంత్ర దినోత్సవం, ఈ రిపబ్లిక్ డే ఇవన్నీ కొంచెం వాళ్ళకి పిల్లలకి ఎక్కువ నేర్పించడానికి మనం ఎక్కువ సెలబ్రేషన్ చేసుకుంటాం. మరి ఆగస్టు 15 జెండా ఎగరేస్తారు, జనవరి 26 2 సార్లు ఎందుకు? ఒకసారి ఎగరేస్తే సరిపోతుందిగా. అట్లా ఉండదండి. ఆగస్టు 15కి మనకి స్వతంత్రం వచ్చిన రోజు. మరి ఈరోజు రిపబ్లిక్ డే మనకి రాజ్యాంగ ప్రకారం మనకి అమలైన రోజు. గారు చెప్తారా? ఇంకేం లేదండి. మనం ఖమ్మం బస్ స్టాండ్కి వచ్చాం. మా విజువల్స్ చూస్తూ ఉన్నాం. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఓకే నాన్న, చెప్పరా. జనవరి 26 రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఓకే నాన్న, గాడ్ బ్లెస్. ఆటో యూనియన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. రైట్. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి అందరికీ. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందరికీ. మనం ఖమ్మం బస్ స్టాండ్లో ఉన్నాం. కొత్త బస్ స్టాండ్లో రిపబ్లిక్ డేకి సంబంధించిన అంశాలు చేద్దాం. ఆటో యూనియన్ సోదరులతో ఉన్నాం. వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఖమ్మం ఛానల్, ఖమ్మం బేస్డ్గా ఉన్నటువంటి ఛానల్ కాబట్టి సాధ్యమైనంత వాటికి ఖమ్మం పబ్లిక్ని మన ఛానల్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు జనవరి 26 వాళ్ళ అభిప్రాయాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి జనవరి 26 గురించి. నేను ఇక్కడ ఖమ్మం కొత్త బస్ స్టాండ్ నైట్ ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ని. నా పేరు నవాబ్జాని. ఇక్కడ ఈరోజు నైట్ ఆటో స్టాండ్ తరపున 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆటో కార్మికులకు అయితేనేమో ప్రజలకు ప్రతి ఒక్కళ్ళు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. ఈరోజు ఆ జెండా ఆవిష్కరణ పురస్కరించుకొని ఐఎన్టీసీ ముఖ్య నాయకులైనటువంటి ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ పాల్వంచి కృష్ణ గారు నా యొక్క పిలుపు మేరకు వాళ్ళు వచ్చి జెండా ఆవిష్కరించడం జరిగింది. వారితో పాటు మన కొత్త సీతారాములు గారు కూడా వచ్చారు. వాళ్ళు రావడం, లోకల్ లీడర్లు వాళ్ళు రావడం కూడా జనవరి 26కి సంబంధించిన చెప్పండి. ఈరోజు అయితే జనవరి 26 మంచిగా చాలా అందరూ ఆటో కార్మికులు చాలామంది పాల్గొన్నారు. అందరు రావడం కూడా చాలా మంచిగా ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క యూనియన్లో కూడా ఇది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అందరూ మంచిగా ఒక గ్రాండ్ చేసుకొని మన దేశభక్తిని అందరూ చాటుకునే విధంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఖమ్మం ఛానల్ వారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మనము ఖమ్మం కొత్త బస్ స్టాండ్ ఆటో యూనియన్ సోదరులతో ఉన్నాము. ఆ విజువల్స్ సాధ్యమైనంత మటుకి ఖమ్మం పబ్లిక్ని, ఖమ్మం లీడర్స్ని, ఖమ్మం ప్రజల్ని మన ఛానల్ ద్వారా అవకాశం ఉన్నప్పుడు అంశాల వారీగా చూపించుకుంటూ వస్తాను. దాంతోపాటు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో భాగం కాబట్టి రాష్ట్రం పట్ల, దేశం పట్ల వివిధ అంశాలు వచ్చినప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో మాట్లాడుతూ ముందుకు వెళ్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ అనండి. ఖమ్మం కొత్త బస్ స్టాండ్. సార్ చెప్పండి జనవరి 26 గురించి. జనవరి 26 సార్ మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఎట్లా పరిపాలించుకోవాలి ఏందనే రాజ్యాంగం గురించి రచించి దాన్ని అమలులోకి తీసుకొచ్చి విజయవంతంగా అమలు చేసిన రోజు కాబట్టి సగర్వంగా మనం తలెత్తుకొని జెండా వందనం చేసుకుంటున్నామని తెలియజేస్తున్నాం. మీ పేరు సార్? రాము సార్. ఓకే, థ్యాంక్ యూ. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. జనవరి 26 శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. శెట్టి గారు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందరికీ. ఇంకా చెప్తారా? శుభాకాంక్షలు. ఆగస్ట్ 26 ఇలా మంచి శుభదినము.
జెండా పండుగ మనందరికీ అందరూ బాగా హ్యాపీ చేయాలి. మా దేశం కోసం పాటుపడాలి. మా జెండాకి నమస్కరించాలి. మా దేశానికి నమస్కరించాలి. మా ప్రధానమంత్రి గారికి మీ పేరు సార్? నమస్కరించాలి. నా పేరు షేప్ అహిమని, ఓకే సార్. క్యాషియర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాషియర్. మనం ఖమ్మం బస్ స్టాండ్లో ఉన్నాం. విజువల్స్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం. డెబ్బై 77వ గణతంత్ర శుభాకాంక్షలు. మనం ఖమ్మం బస్ స్టాండ్ బస్సులో ఉన్నాము. ఎవరు మీ గ్రూప్ లీడరు? ఏం పేరు మేడం మీ పేరు? రుచిత మేడం టీంతో ఉన్నాము, వాళ్ళ గ్రూప్తోని. జనవరి 26 గురించి చెప్పండి మేడం. జనవరి 26 అంటే ఇంకా మనకు స్వతంత్రం వచ్చిన దినం కాబట్టి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. హ్యాపీ గణతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే వచ్చినందుకు హ్యాపీగా ఉంది మనకి. నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ హ్యాపీ శుభాకాంక్షలు చేస్తున్నాము. ఎంతో సమరయోధులు అందరూ కలిసి మనకు గణతంత్ర దినోత్సవాన్ని ఇచ్చారు. హ్యాపీగా నా పేరు వజ్రమణి. నమస్కారం అండి. ఈరోజు హ్యాపీ గణతంత్ర దినోత్సవం 26 శుభాకాంక్షలు అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మేము భద్రాచలము సేవకి వెళ్ళామండి. నమస్కారం అండి. జనవరి 26 శుభాకాంక్షలు. ఓకే నాన్న, క్యారీ. Happy 77th Republic Day. On this proud of 26th January, we celebrate our 77 years of our Constitution that gave us justice, equality and liberty. Let us honor the sacrifices of our freedom fighters and Jai Hind. నీ పేరు నాన్న? Spandana sir. ఏం చదువుతున్నావు? Job చేస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఓకేనా? ఇలా జనవరి 26 కదరా, జెండా వందనం చేస్తారు కదా, వెళ్తావా నువ్వు? వెళ్ళి ఏం చేస్తావు అక్కడ? ఆ జెండా వందనం చేసిన తర్వాత ఏం జరిగింది? నువ్వు చెప్పురా. ఏమి ఇస్తారు? ఏమన్నా ఇస్తారా? ఏమేమి ఇస్తారు? ఇస్తారు. ఓకేనా? బూందీ కూడా ఇస్తారా? ఓకే. ఓకేనా? ఇంకేమైనా జరిగిద్దా? గేమ్స్ ఏమైనా పెడతారా? పెట్టరా? ఓకే. కొన్ని స్కూల్స్లో పెడుతున్నారు, కొన్ని స్కూల్లో పెట్టలేదు. ఓకే. ఇంకేమైనా చెప్తావా? ఓకేరా, నీ వాయిస్ హైలైట్ ఇవ్వాల. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసిస్తాను. ఇవ్వండి, లోకల్ ఛానల్ కమ్మా. థ్యాంక్ యూ. అమ్మాయి ఏమన్నా చెప్తారా జనవరి 26 సంబంధించి? ఏం చెప్తావు తల్లి? బాయ్స్ అని చెప్తారా జనవరి 26 సంబంధించి? ఇవాళ జనవరి 26 కానీ చెప్తారా? నువ్వు చెప్తావా? ఇద్దరు ఫ్రెండ్సా మీరిద్దరు? ఇద్దరు ఫ్రెండ్సా చుట్టాలా? ఫ్రెండ్స్. జనవరి 26 సంబంధించి శుభాకాంక్షలు చెప్పండి ఇద్దరు. జనవరి 26 శుభాకాంక్షలు. నా జనవరి 26 శుభాకాంక్షలు అని చెప్పు. రికార్డ్ చేస్తున్నారు. జనవరి 26 శుభాకాంక్షలు.